శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్ కు స్వాగతం. పార్టీలు ఏమైనా రాజకీయాలు ఎన్నికలకే పరిమితం చేస్తూ రాబోయే 5 సంవత్సరాలు నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఎమ్మెల్సీ తాటిపర్తి భానుప్రసాదరావు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట లోకపేట గ్రామాల్లో పలు అభివృద్ధికి శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఇరువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఐలయ్య గ్రామ పంచాయతీ పాలవర్గం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సెలవుతో సన్మానించారు. గ్రామంలోకి ఎమ్మెల్యే తొలిసారి రావడంతో పెద్ద ఎత్తున సన్మానం చేశారు. चक्षुषेन मोदिभिः तत्कां विद्यरूपा पशुपवसन्ति बाबू इटकंदी अय्या दानि पट्టు बीरोट వెలిగే ధ్రువం సుప్రీత సుప్రద ఇప్పుడే అంటున్నా రాగా మీ రాజకీయాలు వేరు, పార్టీలు వేరు. మరి ఏదైతే ఎన్నికల వరకు పార్టీలు మరి వాళ్ళ అభివృద్ధి విషయంలో వారు ఏదైతే రాబోయే 5 ఏళ్లలో అందరం కలిసి పనిచేసుకుందామని చెప్పి చెప్తా ఉన్నారు, దాన్ని నేను 100% స్వాగతిస్తూ ఉన్నా. ఎందుకంటే అందరం కలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. అందరం కలిసి తప్పకుండా పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రతి సమస్యను మరొక ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారం కనుగొని అందరం కలిసి కూర్చొని చర్చించుకొని ప్రతి విషయాన్ని ముందు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ఇద్దరం కలిసి తర్వాత ఇంకా మిగతా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా కలుపుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా పాటుపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పార్టీలు ఏవైనా రాజకీయాలు అనేటువంటివి ఎన్నికలకే పరిమితం చేస్తూ రాబోయే 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కలిసి పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రాంత సమస్యల పట్ల వారి నేతృత్వంలో అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని విశ్వసిస్తున్నాను. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా వారి నేతృత్వంలో పయనిస్తుందని కూడా ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వారితో కలిసి పనిచేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. ఈ ముఖ్యంగా ఈ పెద్దపల్లి నియోజకవర్గం గతంలో ఇంతవరకు ఎవరికి కూడా ఈ నియోజకవర్గం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరికి కూడా ఇక్కడ నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరికి కూడా మంత్రి పదవి రాలేదు. ఈసారైనా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందేమని ఆశించినాం.
కానీ ఈసారి కూడా రాలేదు. అయినప్పటికీ కూడా ఏదున్నా కూడా నియోజకవర్గ అభివృద్ధిలో మాత్రం ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో పెద్దమ్మ ఆలయం ముందు సర్పంచ్ రవీందర్ రెడ్డి నీటి వసతి కోసం బోరు వేస్తుండగా వార్డు సభ్యుడు రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్దమ్మ ఆలయం ముందు నీటి వసతి కోసం బావి ఉందని, నీటి వసతిలోని మరో చోట ఆ బోరును వేయాలని ఆయన అన్నారు. ఈ క్రమంలో ఇరువురికి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బోరు వేయొద్దని వార్డు సభ్యుడు రమేష్ చెప్పడంతో బోరు వేసే సిబ్బంది వారి పనులను నిలిపివేశారు. కొంచెం నీళ్ళు చూడు, ఇలా నీళ్ళు చూడ ఇంకో ఊరికి మనం కూడా పోతాం. పెద్దపల్లి జిల్లా ఉదల మండల కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కొడం స్వామి మాట్లాడుతూ రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి కేటాయించాలని, అలాగే లోకల్ వ్యక్తి అయిన సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందముకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కేటాయించాలని వారు కోరారు. సిపిఐ కేంద్ర రాష్ట్ర నాయకత్వం చొరవ తీసుకుని ప్రజల మనిషి, నిరుపేదల పక్షపాతి అయిన తాండ్ర సదానందంకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ వచ్చేలా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఉదల గ్రామ శాఖ అధ్యక్షులు సూత్రాల స్వామి, పసట్ల సదానందం తదితరులు పాల్గొన్నారు. ముందుకెళ్తాం. ఈ రోజున పార్లమెంటులో బీజేపీ ప్రజలను అంతుదోచే ధోరణి చేస్తూ ఉంది. అసలు పార్లమెంటులో కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్షాలు ఈసారి లేకపోవడం చాలా బాధాకరం. దానికి బీజేపీ ఒంటెత్తు పోకడతోని ఈ రోజున ప్రజలపైన అనేకమైన భారాలు మోపడం జరుగుతూ ఉంది. అందుకనే ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా ఈసారి కమ్యూనిస్టు పార్టీలను, వామపక్షాలను పార్లమెంటుకు తరలిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రశ్నించే గొంతుగా ఈసారి ప్రజలకు అవసరం ఉన్నది కంపల్సరీ. ఈ 10 సంవత్సరాల బట్టి అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ ప్రశ్నించే గొంతుకలు లేవు. ప్రశ్నించే గొంతుకలు ఉంటే వాళ్ళని అణిచివేసే ధోరణి చేస్తూ ఉంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు. కనీసం ఇప్పటికైనా కానీ ప్రజలు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతూ కమ్యూనిస్ట్ పార్టీని ఈసారి పార్లమెంటుకు పంపుతారని ఈ పార్లమెంటులోని ప్రజలను మేము విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా మొన్న పార్టీ పిలుపు మేరకు ఓదెల మండలంలోని అసైన్మెంట్ భూమి, గవర్నమెంట్ భూములు తీయడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరికైతే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు లేని వాళ్లకు ఈ భూమి తీసి ఖచ్చితంగా మేము భూ పోరాటము చేస్తాం. ఇది పార్టీ పిలుపు మేరకు మళ్ళీ పార్టీ ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు దీన్ని భూ పోరాటం చేయడానికి ఓదెల మండలంలో మేము సిద్ధంగా ఉన్నాం. దీనికైనా ఓదెల మండలంలోని ప్రజలు, పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలు సహకరించాలి. ఖచ్చితంగా మేము మా చాడ గారికి, మా శంకరన్న గారికి ఒకటే మా ఓదెల మండలం నుంచి వెళ్ళి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ మీడియా ద్వారా. మాకు చాడ గారు అంటే మా గురువు, ఆయన అతన్ని అడుగుజాడల్లో మేము నడుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పెద్దపల్లికి మా చాడ వెంకరెడ్డి గారు న్యాయం చేయవలసిందిగా కోరుతూ, ఖచ్చితంగా మాకు ఎంపీ టికెట్ రావడానికి మన ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం. ప్రభుత్వ విద్యాలయాల అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వామ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాల యాజమాన్య కమిటీ ఎస్ఎంసీలను ఏర్పాటు చేసిందని కాలువ శ్రీరాంపూర్ మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మండల విద్యాధికారి కార్యాలయంలో మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల యాజమాన్య కమిటీ ఎస్ఎంసీల ఎన్నికలు షెడ్యూల్ విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన విడుదల చేశారన్నారు. ఈ నెల 20న ఆయా ప్రభుత్వ పాఠశాలలో ఆయా ఉపాధ్యాయులు నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలిపారు. ఈ నెల 22-23 తేదీల్లో అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ నెల 24న తల్లిదండ్రుల తుది జాబితా ప్రకటిస్తామని వివరించారు. ఈ నెల 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్ఎంసీల సభ్యులకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. నూతన సభ్యులను ముందుగా ఎన్నుకుంటారని, ఆ తర్వాత ఎస్ఎంసీలు ఏర్పడుతుందని పేర్కొన్నారు. అదే రోజు మధ్యాహ్నం 1:30 ఎస్ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుందని, ఆ తర్వాత ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం ఉంటుందని వారు తెలిపారు. ఓదెల, కాలువ శ్రీరాంపూర్ మండల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఎన్నిక అనేది నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఎన్నిక కాబోయేటువంటి కమిటీ వారు ఆ పాఠశాలలో చదువుతూ వారి యొక్క పిల్లల్ని
ఆ పాఠశాలలో చదివిస్తూ ఉండాలి. ఆ పాఠశాలలో చదివిస్తున్న పిల్లల తల్లిదండ్రులకు మాత్రమే అర్హత ఉంటుంది. తర్వాత నిబంధనల ప్రకారం రోస్టర్ కూడా ఉంటుంది. ఎస్సీ బీసీ వారి యొక్క రోస్టర్ కూడా ఉంటుంది. చైర్మన్ ఎస్సీ అయితే వైస్ చైర్మన్ బీసీ నుండి ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రధాన ఉపాధ్యాయులందరూ కూడా మరి నిబంధనల ప్రకారము ఎన్నికలు జరపాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు ముందుగానే ఆహ్వానాన్ని, తర్వాత ఎన్నికల యొక్క షెడ్యూల్ను తెలియజేస్తూ వారికి ఇన్విటేషన్ పంపాల్సి ఉంటుంది. ఆ ఇన్విటేషన్ పంపించి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క సంతకం తీసుకొని ఆహ్వానం యొక్క ఏదైతే కాపీ ఉందో దాన్ని ప్రిజర్వ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. పాఠశాలల్లో విద్యార్థులను చదివిస్తున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మరి పాఠశాల విద్యా కమిటీలో చేరి మరి పాఠశాల అభివృద్ధి కోసం, ప్రభుత్వ పాఠశాలల యొక్క అభివృద్ధి కోసం మీ వంతు సహాయ సహకారాలు అందజేయవలసిందిగా కోరుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుటకు ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులకు మరి నాణ్యమైనటువంటి విద్య అందుతుంది. కాబట్టి ఆ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కూడా మీ వంతుగా ప్రజాప్రతినిధుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ మీ వంతుగా మరి ప్రభుత్వ పాఠశాలలను కాపాడడం కోసం, అభివృద్ధి చేయడం కోసం మీరందరూ కూడా కృషి చేయాలని కోరుతున్నాను. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 27 లక్షలతో మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాల నిర్మించిన పలు అభివృద్ధి పనులను, ఆరేపల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని శాసనమండలి సభ్యులు తానపర్తి భానుప్రసాదరావుతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. ముందుగా గ్రామాలకు వచ్చిన ప్రజాప్రతినిధులకు సర్పంచ్లు పుష్పగుజ్జంతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, గ్రామాల అభివృద్ధి కొరకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. రైతుల సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, యాసంగిలో వడ్ల కటింగ్ లేకుండా చూస్తామన్నారు. చాలా మంచిగా భవన నిర్మాణం జరిగింది. గ్రామానికి తగ్గట్టుగా గ్రామ పంచాయతీ ఉంది. అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. అది వాళ్ళ ప్రభుత్వాలు మారినా, వ్యక్తులు మారినా అది అభివృద్ధి అనేది ఆగదు. ఒకసారి ఎక్కువ, ఒకసారి తక్కువ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆరేపల్లి గ్రామానికి సంబంధించి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా మరి పెద్దలు ఎమ్మెల్సీ గారు, నేను కొత్తగా శాసనసభ్యునిగా మరి మొన్ననే ఎన్నికైనా, గతంలో కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే పనిచేసిన. ఒకటేమో 20 లక్షలు అయితే పందిళ్ళ అంటే మన ఆరేపల్లి గ్రామ పంచాయతీ సంబంధించి టోటల్గా రోడ్లు అయిపోతాయని చెప్పారు. 100% ఒక 20 రోజుల లోపలనే పార్లమెంట్ షెడ్యూల్ వెళ్ళే లోపల 10 లక్షలు సీసీ రోడ్డు శాంక్షన్ ఇప్పిస్తా ఆరేపల్లిలో. దాంతోపాటు మహిళా మండలి బిల్డింగ్ కూడా శాంక్షన్ ఇప్పిస్తాం. ఇప్పించే బాధ్యత నాది. ఇది కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి బాధ్యత మీ అందరిది. నీళ్ళు రావాలి, ఆ నీళ్ళతో పాటు వడ్ల కటింగ్ కావద్దని కోరుకుంటాం. అనేది మొదలు కోరుకునే 2 అంశాలు. అవి 2 నేను ఎమ్మెల్సీ గారు ఇద్దరం కలిసి అవి 2 కూడా మీకు సంపూర్ణంగా కటింగ్ లేకుండా చూసేటువంటి ఆలోచన చేస్తాం 100%. తర్వాత కాలనీలు అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. మీకు ఆ ప్రాబ్లం రాని. వాటర్ ప్లాంట్ అనేది నా పర్సనల్. ఆరేపల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ చేసే బాధ్యత నాది. ఆరేపల్లి గ్రామ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుతో కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధిలో భాగస్వాములవుతామని హామీ ఇచ్చారు. ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాలకు తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మరింత నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. మేము అధికారంలో ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఈ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటన్నిటి ఫలాలు కూడా ప్రజలకు అందడం జరిగింది. అయితే ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం కూడా వాళ్ళ
ప్రణాళిక మేరకు అనేక కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ రాజకీయము అనేటువంటిది ఎన్నికల వరకే పరిమితమై పనిచేయటం జరుగుతుంది. ఎన్నికల తర్వాత పార్టీలకు సంబంధించినటువంటిది కావచ్చు, మా పార్టీకి సంబంధించినటువంటి ఇదిలో కావచ్చు, విజయనగరం గారి పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, పార్టీ కార్యక్రమాల విషయాల్లో కావచ్చు, అక్కడ భిన్నమైనటువంటి అభిప్రాయాలతో, భిన్నమైనటువంటి ఇదితోని, భిన్నమైన ఆలోచనలతోని పనిచేస్తున్నాం. కానీ పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి అనేటువంటి విషయం వచ్చేప్పటికి మాత్రం ఇద్దరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు సమిష్టిగా పనిచేస్తూ ఈ ప్రాంతాన్ని వీలున్నంత అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో ఈరోజు ప్రభుత్వం వారిది ఉంది. కాబట్టి ఆనాడు వారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. ఆ రోజు మేము పార్టీ మాది అధికారంలో ఉంది. కానీ ఈరోజు వారే ఎమ్మెల్యేగా ఉన్నారు, వారే అధికారంలో ఉన్నారు. కాబట్టి వారు ఖచ్చితంగా వారి పాత్ర డబుల్ పాత్ర ఉంటుంది. ఈసారి అభివృద్ధి చేయడంలో ఎక్కువ పాత్ర వారిదే ఉంటుంది. ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం కాబట్టి అక్కడ ఇక్కడ ప్రశ్నించడంలో ముందుంటాం. మా ప్రశ్నించేటువంటి దాన్ని యూజ్ చేసుకుని, దాన్ని అవకాశంగా తీసుకుని వారి ప్రభుత్వం దగ్గర అవి సాధించుకునేటువంటి దిశగా గ్రామ పంచాయతీగా ఏర్పడడం జరిగింది. అట్టి గ్రామ పంచాయతీకి సహకరించిన అప్పుడు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఏదైతే గ్రామ పంచాయతీ కొత్తది కావాలని నేను ప్రయత్నం చేసినో, నాకు సహకరించారో, నేను అనుకోకుండా ఈ గ్రామానికే సర్పంచ్ కావడం జరిగింది. అందరికీ, ప్రజలందరికీ, నాకు యునానిమస్ ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, నాకు మోరల్గా సపోర్ట్ ఇచ్చినటువంటి భానుప్రసాదరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, దాదాపు మన గ్రామంలో 1,50,00,000 రూపాయల డెవలప్మెంట్ జరిగిందనడానికి సంతోషిస్తున్నాను. దానికి ప్రజలందరి సహకారము, ప్రత్యేకించి మా గ్రామ పంచాయతీ సభ్యుల సహకారము, మీరు ఏమన్నా చేయండి, అభివృద్ధి చేయండి, మాకు ఏది అవసరం లేదన్న సలహా ప్రజల నుంచి, మా సభ్యుల నుంచి రావటం వల్లనే నేను ఇంత అభివృద్ధి చేయగలిగినని ప్రత్యేకించి చెప్తున్నా. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, సర్పంచ్లు ఆరెల్లి సుజాత రమేష్, దేవేందర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు భారీగా పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.